తర్వాత దీన్ని మొత్తం మనం బ్లూటూత్లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇగో యమహా మోటార్ సైకిల్ కనెక్ట్ ఉంది కదా, వై కనెక్ట్ అనే ఒక యాప్ ఉంటుంది మనకి. సో ట్రాక్షన్ కంట్రోల్ కేబుల్ చూసారు కదా ఇక్కడ నుంచి వచ్చి ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఈరోజు అయితే నేను ఎరాక్స్ రివ్యూ అయితే చేస్తున్నా. సో ఆఫ్టర్ 6000 కిలోమీటర్స్ తర్వాత. సో చాలామంది లాంగ్ టర్మ్ రివ్యూ అయితే చేయమన్నారు. సో ఎగ్జాక్ట్గా ఇక 6 మంత్స్ అయితే అవుతుంది వెహికల్ తీసుకొని. చూద్దాం రివ్యూ చెప్తా. నేను ఇప్పుడు 6000 కిలోమీటర్స్ అయితే డ్రివెన్ అయితే అయింది. ఒక నిమిషం మీకు చూపిస్తాం. సో ఓడో అయితే చూసారు కదా 6491, అంటే ఇంకొక 10 కిలోమీటర్ అయితే 6500 కిలోమీటర్స్ అయితే అవుతుంది. టైం వచ్చేసి 7:48 అయింది మార్నింగ్ అయితే ఎగ్జాక్ట్గా. చూసారు కదా. సో లాంగ్ టర్మ్స్ రివ్యూ అంటే సో బేసిక్గా ఈ వెహికల్ వచ్చేసి దీని స్పెసిఫికేషన్స్ అయితే మాత్రం 155cc SOHC ఇంజన్ అనమాట ఇది. సో DOHC అయితే కాదు, ఇంజన్ వచ్చేసి SOHC ఇంజన్, లిక్విడ్ కూలింగ్ అనమాట, 4 valve ఇంజన్. కాకపోతే దీంట్లో నాకు ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అంటే ప్లస్ పాయింట్స్ అయితే మాత్రం నేను ఫస్ట్ అయితే మాత్రం బ్రాండ్ యమహా, సెకండ్ వచ్చేసి ఇంజన్ చాలా రిఫైన్డ్ ఇంజన్, చాలా స్మూత్, చాలా పవర్ఫుల్ ఇంజన్. థర్డ్ వన్ వచ్చేసి కూలింగ్ సిస్టమ్, లిక్విడ్ కూలింగ్ అయితే ఉంటుంది మనకి ఇది. దాని తర్వాత లుక్స్ అన్నమాట. దాని తర్వాత టైర్ గ్రిప్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఫ్రంట్ నాకు వీల్ బేస్ అంత గుర్తులేదు, బ్యాక్ సైడ్ అయితే మాత్రం సేమ్ R15 టైరే, అంటే 140 ఇంచెస్ 14 ఇంచ్ వీల్ ఎంతో, రెండు కూడా 14 ఇంచ్ కూడా 14 ఇంచ్ అలాయ్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్ మళ్ళీ రెండు. సో ఫ్రంట్ వచ్చేసి మనకి డిస్క్ ప్లస్ ABS అయితే వస్తుంది మనకి. బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ ఉంటుంది, ఫ్రంట్ అయితే మాత్రం డిస్క్ ప్లస్ ABS ఉంటుంది. ఇది OBD2 అన్నమాట ఈ కంప్లైంట్ అయితే, ఈ ఇంజన్ అయితే మాత్రం. సో ఇది వచ్చేసి బ్లూ కోర్ టెక్నాలజీ అయితే రన్ అవుతుంది ఇది ఎరాక్స్ అనేది. తర్వాత ఇంకా దీంట్లో మనకి హజార్డ్ స్విచ్ కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ప్లస్ పాయింట్, మనకి ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది వెహికల్లో. సో ఇవి నాకు చాలా బాగా నచ్చినవి. ఇంకొకటి మెయిన్గా చెప్పాలంటే ఎంజాయ్ చేయొచ్చు రైడ్ని. అసలు కాన్ఫిడెన్స్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. బ్రేకింగ్ కానీ పవర్ కానీ వితిన్ సెకండ్స్లో ఇన్స్టెంట్గా పికప్ తీసుకుంటుంది వెహికల్ అయితే. ఇక్కడ మనకి VVA ఆన్ అవుతుంది చూడండి, ఇక్కడ VVA. ఆ VVA టెక్నాలజీ వల్ల మనకి చాలా బెస్ట్ పికప్ ఉంటుంది. మైలేజ్ అని చెప్పాను కానీ బెస్ట్ పికప్ అయితే ఉంటుంది. సో మైలేజ్ కావాలంటే అరౌండ్ మనం 70 to 75లో డ్రైవ్ చేసుకుంటే నీట్గా ఈజీగా మైలేజ్ అనేది వస్తుంది మనకి. సో చూసారు కదా ఎంత ఈజీగా కార్నరింగ్స్ కూడా చేయొచ్చు మనం. 90లో నేను కార్నరింగ్స్ అయితే చేస్తున్నాను. సో వితిన్ సెకండ్స్లోనే మనకి 99, 100 అయితే ఈజీగా టచ్ అవుతుంది. 100 ఇంత కూడా స్ట్రెయిన్ అవ్వకుండా, అది కూడా 100 అయితే మాత్రం 100 అయితే మాత్రం ఈజీగా అయితే టచ్ అవుతుంది. నాకు నచ్చని పాయింట్స్ అయితే మాత్రం హజార్డ్ అయితే ఆఫ్ చేసినప్పుడు. నచ్చని పాయింట్స్ విషయానికి వస్తే డిస్ప్లే ఎంత మంచిగా ఉంటుందంటే అంత బాగుంటుంది నైట్ టైంలో. డే టైంలో మనకు కనబడుతుంది కానీ వ్లాగింగ్ చేస్తున్నప్పుడు అంత క్లారిటీ కనిపించదు. మరి ఓవర్గా ఎండ్ ఉన్నా కూడా అంత క్లారిటీ కనిపించదు మనకి కళ్ళకు కూడా. సో ఇప్పుడైతే ఇంత మంచిగా కనబడుతుంది కదా, నైట్ టైం అయితే వేరే లెవెల్ ఉంటుంది ఇది అయితే మాత్రం కలర్. కానీ దీంట్లో మన కొన్ని వెహికల్స్ ఉంటాయి కదా, మార్నింగ్ టైంకేమో వేరే కలర్ వచ్చి డిస్ప్లే అనేది TFT డిస్ప్లే ఇచ్చి ఉంటే దీన్ని కొట్టేదే ఉండదు ఇంకా డిస్ప్లేలో. అంత బాగుంది స్పీడోమీటర్ కూడా ఇది. సో నేనైతే ఇప్పటి వరకు ఒక 3 సర్వీస్ అయితే చేపిస్తున్నాను. నాకు ఎవ్రీ సర్వీస్ ఫ్రీ సర్వీసే ఉంది కాబట్టి ఇప్పుడు మనకి పెయిడ్ సర్వీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మనకి ఒక అరౌండ్ 1000 రూపీస్ లోపల అయిపోతుంది, ఒక 700-800 లోపల అయిపోతుంది సర్వీస్ అయితే మనకి. సర్వీస్ విషయంలో అయితే ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే కొన్ని వెహికల్స్కి అయితే నేను చూసా వీల్ అనేది వైబ్రేట్ షేక్ అయితే అవుతుందంట వెనకాల సైడ్ వీల్. సో అదైతే మనకి వారంటీలో క్లెయిమ్ అయిపోతుంది మనకి, అదేమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు వస్తున్న వెహికల్స్కి అయితే మాత్రం అలాంటిది అయితే ఏం లేదు.
ఇంతకుముందు వెహికల్స్కి అయితే అట్లా ఉంది తప్ప ఇప్పుడు వెహికల్స్కి అయితే అలాంటిది ఏం లేదు. సో ఇంకా నాకు నచ్చిందంటే చాలామందికి ఏమంటారు అంటే, నాకు నచ్చింది కాదు వేరే వాళ్ళకి, చాలామంది ఏమంటారు అంటే అది ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ ఇచ్చారు ఏం పెట్టుకోవడానికి ఉండదు. ఒకటే మాట్లాడగాలంటే మ్యాక్సీ స్కూటర్ అని కొడితే మనకి ఏమనిపిస్తుంది, ఏదైనా డిఫరెంట్గా ఉండాలి మనం కొనేది. డిఫరెంట్గా ఉంటేనే కదా ఎవరైనా కొంటారు, లేదంటే నార్మల్గా ఎప్పుడు ఉండేటట్టు ఇచ్చి ఒక లిక్విడ్ కూలింగ్ ఇస్తే ఏం మంచిగా ఉంటుంది. సో ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ అనేది దీనికి స్పెషల్ థింగ్, దీనికి నిజం చెప్పాలంటే. ఎందుకంటే అదే మెయిన్ కాబట్టి. నేను ఇప్పుడు వచ్చి ఒక్క స్పేర్ పార్ట్ కూడా అయితే మార్చలేదు నేను దీనికి. 6500 కిలోమీటర్స్ అయింది ఇప్పటికే. నేను ఒక్క స్పేర్ పార్ట్ కూడా మార్చలేదు నేనైతే ఇప్పుడు వరకు. ఓన్లీ సర్వీస్ అయితే చేయించిన అంతే, జనరల్ సర్వీస్ చేయించిన అంతే, 3 సర్వీసెస్ కూడా. నాకు ఇంకా బాగా నాకు నచ్చినవి అయితే మాత్రం ఇది ఒక్కటే, డిస్ప్లే ఒక్కటి. మార్నింగ్ టైం మనకు అంత విజువల్ అంత బాగోదు, నైట్ టైం మాత్రం వేరే లెవెల్ ఉంటుంది స్పీడోమీటర్ అయితే మాత్రం. తర్వాత దీన్ని మొత్తం మనం బ్లూటూత్లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇగో యమహా మోటార్ సైకిల్ కనెక్ట్ ఉంది కదా, వై కనెక్ట్ అనే ఒక యాప్ ఉంటుంది మనకి యమహా వాళ్ళది. సో దాంట్లో మనం కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకొని చాలా యూజెస్ ఉంటాయి అందులో. అంటే సర్వీస్ ఇండికేటర్ ఉంటుంది అందులో, మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నాము, లాస్ట్ టైం మనం వెహికల్ని ఎక్కడ పార్క్ చేసినాము అన్నీ కూడా చూపిస్తుంది మనకి. సో నేనైతే ఇక్కడ ఉంది కదా మెన్యూ బటన్, ఇక్కడ మెన్యూ బటన్ ఉంటుంది. సో చూడండి ఇక్కడ ఓడో ఉంది కదా, చేంజ్ అవుతుంది. 790 అని ఉంది, ట్రిప్ మీటర్ అనమాట అది. అట్లా ఇక్కడ నుంచి మనం ఇక్కడ జాయిస్టిక్ కూడా ఉంటుంది. జాయిస్టిక్ కాదు కానీ చిన్న బటన్, సేమ్ ఇక్కడ మనకి సేమ్ ఈ బటన్స్ ఉన్నాయి కదా, సేమ్ అదే బటన్ ఇక్కడ ఇంటిగ్రేట్ చేశారు అనమాట ఇక్కడ. సో ఆ బటన్ తోటి ఈజీగా చేసుకోవచ్చు మనం ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే మాత్రం. సో ఇప్పుడు నేను ఈ స్పీడ్లో వెళ్తే మనకి ఫ్యూల్ ఎకనామీ చూడండి, 50-55లో పోతే నీట్గా 40-45 ఈజీగా 45 అయితే వస్తుంది హైవేలో. ఒక 70 to 75 మధ్యలో క్రూజ్ చేసుకుంటూ వెళ్తే మాత్రం మంచి మైలేజ్ అయితే వస్తుంది మనకి. ఇంకొక కామెంట్ అయితే వచ్చింది నాకు, బ్రో ఇది 500 కిలోమీటర్ డ్రైవ్ చేయొచ్చా? 500 కాదు కదా, నేను 1 డేలో 750 కిలోమీటర్ డ్రైవ్ చేసినాను దీన్ని. నేను వీడియో అయితే తీయలేదు, ఒకవేళ మీరు చూడాలనుకుంటే సూర్యలంక బీచ్ వీడియో చూడండి మన దాంట్లో. సో నేను రిటర్న్ వచ్చేటప్పుడు వీడియో అయితే తీయలేదు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఒక 400 కిలోమీటర్స్, ఒక 360-370 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. నాకు ఎక్కడా కూడా ప్రాబ్లం అయితే ఒక్క 1% కూడా రాలేదు నాకైతే. హీటింగ్ ఇష్యూస్ కానీ, ఇంజన్ ఆగిపోవడం కానీ, ఇట్లాంటి ఒక్క ప్రాబ్లం కూడా రాలేదు నాకు. నేనైతే మాత్రం ఇంజన్ ఆయిల్ ఏదన్నా కూడా కంపెనీ నుంచే వేయించుకుంటున్నాను, అంటే యమహాదే వేయిస్తున్నా, వేరేది ఏది కూడా వేయట్లేదు. సో నేను యాక్టివాకి అంతే నేను క్యాస్ట్రాల్ వాడతాను, వీటికి మాత్రం ఓన్లీ యమహా లూబే వాడుతున్నాను నేనైతే, ఎందుకంటే అది మంచిగానే ఉంది నాకైతే. ఇది నా ఓనర్షిప్ రివ్యూ అయితే ఆఫ్టర్ 6500 కిలోమీటర్స్ అయితే మాత్రం. సో మీకు యూస్ఫుల్ ఉంటుంది అని నేను అయితే అనుకుంటున్నా. సో ఒక్కసారి ఇక్కడ ఆగి నేను బండి ఓవరాల్ అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ ఆపుతా ఒకసారి. సో మనకి ఇది ఫుట్ రెస్ట్ అనమాట ఇవే. సో మనకి వెహికల్ వచ్చేసి ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. సో టైర్లో చూశారు కదా, ఇగో ఏబిఎస్ అయితే ఇది ఏబిఎస్ రింగ్ అది. సో ఇక్కడైతే మనకి ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇక్కడ ఉంటుంది మనకి. సో ఇది మనకి రేడియేటర్ అయితే ఇది. సో ట్రాక్షన్ కంట్రోల్ కేబుల్ చూసారు కదా, ఇక్కడ నుంచి వచ్చి మనకి ఇక్కడ ఉంది ఇక్కడ. సో సైలెన్సర్ చూసారు కదా. సో ఇంకొక మైనస్ పాయింట్ అంటే, మైనస్ పాయింట్ కాదు, ఈ షాక్ అబ్జర్వర్ ఏంటంటే ఈ సస్పెన్షన్ ఏంటంటే చాలా హార్డ్గా ఉంటుంది. చిన్న చిన్న గుంతలో పడితే ఎగిరి కొడుతుంది మనకి. కాకపోతే ఈ బండి ఏంటంటే మనకి మెయిన్గా తయారు చేసింది హైవే క్రూజ్ చేసుకోవడానికి, లాంగ్ డ్రైవ్స్కి వెళ్తాకి స్కూటీస్లో. సో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలంటే మినిమం మనకి సస్పెన్షన్ అనేది స్టిఫ్గానే ఉండాలి, ఎందుకంటే అప్పుడు మనకి వెహికల్ అనేది ఇట్లా జర్క్ అవ్వకుండా ఉంటుంది, షేక్ అవ్వకుండా ఉంటుంది మన టాప్ స్పీడ్ కొట్టేటప్పుడు కూడా. సో మనకి కంపెనీ నుంచే కావాలంటే సస్పెన్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, వెనకాల 2 సస్పెన్షన్స్ కూడా. కాకపోతే కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. గ్యాస్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటుంది, అది గ్యాస్ షాక్ అబ్జర్వర్స్ అయితే మనకి అవైలబుల్ అయితే ఉంటుంది, కానీ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. అవి ఒక 13,000-14,000 దాకా ఉన్నట్టున్నాయి, 2 కలిపి 15,000 లోపలే ఉన్నట్టున్నాయి. నేనైతే అప్గ్రేడ్ అయితే చేసుకోవాలనుకోవట్లేదు, ఎందుకంటే నాకు ఎక్కువ హైవే వెళ్తాం కాబట్టి మనము ఈ షాక్ అబ్జర్వర్ అయితే చాలు మనకి.
సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాను నేను. సో మీకైతే ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి మరెన్నో ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి.